హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక డిఫరెంట్ రెమెడీ చెప్పబోతున్నాను. డిఫరెంట్ అని ఎందుకు అన్నాను అంటే, ఇప్పటి వరకు ఎవ్వరూ ఇది మీకు చెప్పి ఉండరు. కానీ దీని పనితీరు మాత్రం ఒక్కసారి మీరు వాడారు అంటే ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది అద్భుతమైన రెమెడీ అనే చెప్పొచ్చు. కొంతమందికి ఈ అన్వాంటెడ్ హెయిర్ ముఖం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. పెదవులపై, గెడ్డం దగ్గర ఇలా చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటారు అమ్మాయిలు. దీనికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్లకు వెళ్లి థ్రెడ్డింగ్ చేయించుకునేవాళ్లు లేదా మరికొన్ని ట్రీట్మెంట్ల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఈనాటి వీడియోలో సింపుల్ గా 5 అంటే 5 బెండకాయలతో మీ అన్వాంటెడ్ హెయిర్ కి ఎలా చెక్ పెట్టాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. కానీ రిజల్ట్ మాత్రం మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కూడా. ఇది అప్లై చేయడానికి ముందు తర్వాత ఫోటో తీసుకుని కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అంత అద్భుతమైన రెమెడీని లేట్ చేయకుండా తయారు చేసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. నిజానికి మన కంటికి అంతగా కనిపించవు గాని ప్రతి ఒక్కరి ముఖం పైన సన్నని హెయిర్ అయితే ఉంటుంది. అది కంటికి కనిపించదు కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది మహిళల్లో ఈ హెయిర్ అనేది చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని హిర్సుటిజం అంటారు. శరీరంలోని పురుష హార్మోన్లైన ఆండ్రోజన్ల స్థాయి పెరిగినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. దీనివల్లే పురుషుల్లాగా గడ్డాలు, మీసాలు పెరగడం ప్రారంభమవుతాయి. ఈ ఒక్క కారణం మాత్రమే కాకుండా ఇంకా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీసీఓఎస్ సమస్య తలెత్తుతుంది. ఇది హిర్సుటిజం కు దారితీస్తుందని కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మ సామర్థ్యత సమస్యలు, థైరాయిడ్, శ్వాసకోశ సమస్యలు, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్నా కూడా వాటి కారణంగా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఆయా భాగాల్లో అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు కూడా ఈ హిర్సుటిజం కు దారితీయొచ్చు. కాబట్టి శరీరంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. అడ్రినల్ గ్రంథులు లేదా అండాశయాల్లో కణుతుల వల్ల కూడా హిర్సుటిజం కు దారితీయొచ్చు. అయితే చాలా తక్కువ కేసుల్లోనే ఇలా జరుగుతుంది. అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు అనుసరించే కొన్ని అధునాతన పద్ధతుల వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అయినా ఇంతకు మించి మార్గం ఏముంది? డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారా? ఈ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లో, మీ వంటింట్లోనే ఉంది. కారణాలు ఏమైనా అవాంఛిత రోమాలు మాత్రం మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. కాబట్టి అస్సలు లేట్ చేయకుండా తప్పకుండా ఈ రెమెడీనైతే ట్రై చేయండి. టైం వేస్ట్ చేయకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా చాలా క్లీన్ గా మీ ఫేస్ ని ఎప్పటికప్పుడు ఉంచుకోవడానికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మరిప్పుడు ఆ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ముందుగా 5 బెండకాయలు తీసుకుని కిచెన్ టవల్ తో శుభ్రంగా తుడిచేయండి. ఇలా తుడిచేసిన తర్వాత తొడిమలు కట్ చేసి గ్రేటర్ తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కోరుకోండి. ఇలా బాగా కోరుకున్న తర్వాత దీనంతటినీ ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలిపి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బెండకాయల జెల్ ఉంది కదా, ఆ జెల్ వేసి ఒక గ్లాస్ డ్రింకింగ్ వాటర్ వేసి బాగా కలపండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్ లో ఉంచొద్దు. కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి. నురుగ వస్తూ ఉంటుంది, బాగా కుక్ చేయండి. ఇలా నురుగ వచ్చి కొంచెం సేపటికి ఆగిపోతుంది. అప్పుడు మనకి కంప్లీట్ గా జెల్ ఫామ్ అయిందని అర్థం. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కాటన్ క్లాత్ వేసి ఈ గోరువెచ్చగా ఉన్న బెండకాయ జెల్ ని అందులో వేసి గట్టిగా పిండాలి. స్ట్రైనర్ తో వడకట్టలేరు, క్లాత్ తో మాత్రమే వడకట్టాలి. ఇలా క్లాతులు వేసిన తర్వాత చేతితో గట్టిగా పిండాలి. మనకి జెల్ చక్కగా కలెక్ట్ అవుతుంది. ఈ జెల్ ని కలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే బెండకాయ చాలా జిగురు కదా. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బాగా పిండితే మంచిగా జెల్ అయితే కలెక్ట్ అవుతుంది. చూడండి, ఇది బంగారంతో సమానమని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది కేవలం అన్వాంటెడ్ హెయిర్ కి మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. ఒకే పదార్థాన్ని 2 విధాలుగా కూడా వాడొచ్చు. అలా అని తెలిస్తే మీకు ఆశ్చర్యం వేస్తోంది కదా. రెండో విధానం ఏంటి అంటే, జుట్టు పెరగడానికి కూడా ఈ బెండకాయ జెల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి జుట్టు పెరగడానికి ఉపయోగపడిన బెండకాయలు ఈ అన్వాంటెడ్ హెయిర్ ని ఎలా రిమూవ్ చేస్తాయి అని అనుకుంటున్నారా?
ఇందులో మనం మరొక ఇంగ్రీడియంట్ కూడా కలపబోతున్నాం కాబట్టి చాలా ఈజీగా అన్వాంటెడ్ హెయిర్ పోతుంది. అయితే ఈ జెల్ ని మనం కెమికల్ బేస్ కాకుండా నేచురల్ జెల్ తీసుకుంటున్నాం. అందుకని హెయిర్ రిమూవ్ అయ్యేటప్పుడు ఎలాంటి పెయిన్ లేకుండా, ఎలాంటి ర్యాషెస్ లేకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ బెండకాయ జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బెండకాయ రసం లేదా పేస్ట్ ని తలకు రాయడం వల్ల డాండ్రఫ్ అనేది మాయమైపోతుంది. డాండ్రఫ్ తగ్గడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. డాండ్రఫ్ సమస్యతో బాధపడే వాళ్ళు బెండకాయ గుజ్జు తలకు పట్టించండి. తలకు బెండకాయ పేస్ట్ రాయడం వల్ల కుదుళ్లు స్ట్రాంగ్ అవుతాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఒత్తుగా పొడుగ్గా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. బెండకాయలను నీటిలో వేసి మరిగించిన నీటిని తాగినా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ బెండకాయతో ఇన్ని విధాలుగా ఉపయోగాలున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి? ఒకసారి అయితే ట్రై చేయండి. ఏదేమైనా బెండకాయను ఇంటర్నల్ గా కూడా మనం కర్రీ చేసుకుని చక్కగా తింటే మన హెల్త్ చాలా బాగుంటుంది. అలాగే స్కిన్ కూడా చాలా బాగుంటుంది, హెయిర్ కూడా బాగుంటుంది. అందుకని బెండకాయని అవాయిడ్ చేయకండి. ఇప్పుడు ఈ జెల్ తో హెయిర్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోండి. అందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేయండి. మీరు ఏ సాల్ట్ అయితే వాడతారో అది వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కలెక్ట్ చేసుకున్న బెండకాయ జెల్ ఉంది కదా, దాన్ని మీ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి. అంటే కొంతమందికి అప్పర్ లిప్ ఉంటుంది, ఇంకొందరికి గడ్డం దగ్గర ఉంటుంది, ఇంకొందరికి 2 ప్లేసుల్లో కూడా ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ తయారు చేసుకోవాలి కదా, అందుకని మీకు ఎంత కావాలో అంత ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తక్కువ అనుకుంటే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ బెండకాయ జెల్ వేసిన తర్వాత సాల్ట్, జెల్ 2 బాగా కలిసేలా బీట్ చేయాలి. ఉప్పు చర్మంపై అవాంఛిత రోమాలను తొలగించడానికి మరియు చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఉప్పుతో ఎక్స్ఫోలియేషన్ చేయడం ద్వారా చర్మ రంధ్రాలను తెరిచి సన్నని వెంట్రుకలను వదిలించడానికి, చర్మ ఆకృతిని మెరుగుపరచడానికి ఉప్పు సహాయపడుతుంది. ఇది సహజమైన స్క్రబ్బర్ గా కూడా పనిచేసి మృతకణాలను తొలగిస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కోల్గేట్ పేస్ట్ వేయండి. ఇక్కడ కోల్గేట్ ఎందుకు వేయాలి అంటున్నాను అంటే, ఎలాంటి కలర్, ఫ్లేవర్స్ లేని పేస్ట్ ని వాడాలి. ఏదైనా కలర్ ఉన్నా, ఫ్లేవర్ ఉన్నా అవి మన స్కిన్ కి పడకపోవచ్చు. ఇలా వైట్ కలర్ లో ఉన్నవి మాత్రమే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ వాడుతున్నాను. ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఎప్పుడైతే ఈ పేస్ట్ వేసి మనం కలుపుతూ ఉంటామో చూడండి, కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందిగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చూడండి, పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు దీన్ని మన స్కిన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఎక్కడైతే ఫేస్ మీద మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ దీన్ని అప్లై చేయాలి అంటే ముందుగా మీ ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి. పొడి బట్టతో తుడిచిన తర్వాత చక్కగా చేతితో ఆ అన్వాంటెడ్ హెయిర్ పై అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసి 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత చిన్న కాటన్ క్లాత్ గాని లేదా టిష్యూ గాని తడిపి ఆపోజిట్ డైరెక్షన్ లో రిమూవ్ చేయాలి. చూడండి, హెయిర్ ఎంత చక్కగా వచ్చేస్తుందో. మీకు ఎలాంటి పెయిన్ లేకుండా, ర్యాషెస్ లేకుండా, నొప్పి లేకుండా మీ ఫేస్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, బెండకాయలు ఇంట్లోనే ఉంటాయి కానీ మనం ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు. ఇక మీదట అన్వాంటెడ్ హెయిర్ కోసం డబ్బులు వేస్ట్ చేయకండి, టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. చూసారు కదా, అద్భుతంగా బెండకాయలు మీ అన్వాంటెడ్ హెయిర్ ని ఎలా రిమూవ్ చేశాయో. నలుగురిలోకి వెళ్ళడానికి ఎలాంటి షై లేకుండా కాన్ఫిడెంట్ గా మూవ్ అయిపోండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.